యువ సామ్రాట్ రవి గారి ఇంటర్వ్యూ ఇప్పుడే చూడడం జరిగింది. అందులో సుమన్ టీవీ హోస్ట్ ఒక క్వెషన్ వేశారు ఆయనకి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల వచ్చే లాస్ ఏంటి? అవి ప్రజలు తీసుకోవడం, తీసుకోకపోవడం వాళ్ళ నిర్ణయం. ఈ ప్రమోట్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి అనేసి ఒక క్వెషన్ వేశారు. దీనికి సమాధానంగా నేను చెప్తుంది ఏంటంటే, ప్రభుత్వం అనేది బ్యాన్ చేసింది. దేని మీద? సిగరెట్సు, అలాగే మందు, ఆల్కహాల్ వీటిని ప్రమోట్ చేయకూడదని బ్యాన్ చేసింది. అరే మంచేదో చెడేదో ప్రజలకు తెలుసు కదా, మరి ఎందుకు ఈ ప్రమోట్ చేయడం వల్ల ప్రజలకు ఇబ్బంది అని ప్రభుత్వం ఎక్కడ కూడా వీటిని ప్రమోట్ చేయట్లేదే, బ్యాన్ చేసేసింది. సో అదేవిధంగా ఏదైతే మందు సిగరెట్టు ప్రమోటింగ్ బ్యాన్ చేశారో బెట్టింగ్ యాప్స్ కూడా బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఇది మరింత ప్రమాదకరం. సో దయచేసి ఈ బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తున్న వీరిపై మీరు ఎక్కువ ఫ్యానిజం చూపించి వాళ్ళు చెప్తున్నారు కదా అనేసి అన్ని నిజాలే అనుకోకుండా ఈ బెట్టింగ్ యాప్లను దయచేసి